మీ పెద్దలకు కూడా అందరికీ కూడా తల్లి పేరు 139 జీవో ఒక్క మాట ఒక్క అడుగు ఎన్నో జీవితాల్లో రాష్ట్రానికి వెలుగు నింపింది. 139 తల్లి పేరు తండ్రి పేరు ఇద్దరు సమానమైన చైతన్యం తీసుకొచ్చిన ఘనత మీకే దక్కుతుంది సార్. దానితో పాటు 500 మంది చనిపోయినారు. జోగినీలకు భర్త పేరు తీసుకురమ్మన్నారు. అధికారులు కూడా ఏం చేస్తారు, జీవోలు అట్లే ఉంది అట్లే తెమ్మన్నారు. కానీ మీరు అసెంబ్లీలో ఒక జోగిని చరిత్ర ఒక పుస్తకం తీసుకొని అక్కడ మాట్లాడినారు. ఒక జోగిని దీనగాత క్యాన్సర్తో బాధపడుతున్న ఆ జోగిని గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడితే నేను నిజంగా చచ్చిపోవాలనుకున్న నేను అసెంబ్లీ మాటలు విన్న తర్వాత బతకాలనిపించింది. అది 27 జీవో. ఈరోజు తెలంగాణ మొత్తంలో ఒంటరి మహిళల పెన్షన్ 500 మంది చనిపోయింది. కానీ ఈరోజు మీ మూలాన 2 లక్షల మంది ఒంటరి మహిళల పెన్షన్ తీసుకుంటున్నారు. నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ రోజులు బతకాలనిపిస్తుంది. దానితో పాటు ఇప్పుడు ఇక నేనైతే రోజు 30 ఏళ్ళ నుంచి నా పోరాటం కొనసాగుతుంది. రోజు డబ్బులు ఇచ్చిపోతుంది. కానీ ఈరోజు డబ్బులు బస్సులో పైసలు లేకుండా ఫ్రీ ప్రయాణం చేస్తున్నా. దానితో పాటు ఇంకా కొన్ని రోజులనే త్వరలో శుభవార్త, మాకు ఫ్రీ అంటే 500 సిలిండర్ కూడా వస్తుంది మనకి. ఇప్పటికీ ఉచిత ప్రయాణం, కరెంటు, ఈ సిలిండరు ఒక 6000 బెనిఫిట్స్ మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ నమ్మకం ఆత్మవిశ్వాసం మాకు వచ్చింది. దీనితో పాటు నేను కళా మహిళా సంఘం జోగిన్గా జాయిన్ అయినా, నా పిల్లల్ని మార్పు తీసుకొచ్చిన మా కలెక్టర్ గారు, డిఆర్డిఏ అందరి సహకారంతో నా తెలంగాణలోనే 45 డేస్ మన తెలంగాణలో న్యూట్రిషన్ లేకుండా ఉన్నాం కాబట్టి న్యూట్రిషన్ రైస్ మిల్లు నారాయణ మహిళా శక్తి రైస్ మిల్లు పెట్టడానికి మా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తున్నారు. ఈరోజు 4 కోట్ల అది కంపెనీ, కానీ మేము మీ చేతిలో ఇనాగ్రేట్ చేసి 100 కోట్లకు తీసుకురావాలని మా ఆశ, మా ఆకాంక్ష కూడా మీరు సహకరించాలని మాకు ఇది. ఇప్పుడు మేము ఒక ఎన్జిఓలో 300 గ్రామాల్లో జోగిని బాల వివాహాలు బాల కార్మిక వ్యవస్థ కాకుండా ఒక సైనికుల్లాగా ఒక సైన్యంలాగా మేము ఇక్కడున్న మహిళలందరం కూడా కోడంగల్లో ఇక్కడ జాతరకు చేసేటప్పుడు ఆడమని కట్టి పైన తిప్పుతుండ్రి. అప్పుడున్న ప్రజాప్రతినిధులు, అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మాకు సహకరిస్తే ఇప్పుడు సిడే ఆగింది. ఆడమని కట్టకుండా ఉన్నారు మన నియోజకవర్గంలో. ఈ ఘనత కూడా అధికారులకు అందరికీ ఇక్కడున్న మహిళలు కూడా చాలా మంది సహకరించారు. అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఆత్మగౌరవంతో అందరూ పూజ చేసుకుంటున్నారు. దేని కూడా మేము సంతోషపడుతున్నాము. సామాజిక తెలంగాణని బద్దలు గుర్తి చెప్పగలుగుతాం ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు ఆ విధంగా ఉన్నాం, ఇప్పుడు మాత్రం మంచి జాతరగా మనం పేరు తెచ్చుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా ఈరోజు మీరు మాకు సీఎంగా వస్తారని కళలు కూడా ఊహించాను. కళనా నిజం అంటే ఈరోజు మీ ముందరుండి మేము మాట్లాడుతున్నాం. మా మహిళలందరికీ ఒక ధైర్యం వచ్చేసింది. ఈరోజు ఏమైనా చేస్తాం. మన తెలంగాణలో పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మీ అందరి అండదండాలతో మేము ముందుకు 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు జోగిని లేని జిల్లాగా 19